వెల్కమ్ టు VCN ఛానల్. ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం ఎన్ని పార్టీల ప్రభుత్వాలున్నా 60 సంవత్సరాల్లో ప్రభుత్వ పరంగా 12 మెడికల్ కాలేజీలు పెట్టడం జరిగింది ఆంధ్ర రాష్ట్రం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్య వైద్యం అతి ముఖ్యమైనవిగా గమనించి ఏ రంగంలో ఉన్న పథకాల ద్వారా ఒక పక్క ఆదుకుంటూ ఆంధ్ర రాష్ట్ర ప్రజల జీవితాలని మరీ ముఖ్యంగా విద్యార్థులు మెరుగుపరచాలని స్కూళ్ళ రూపురేఖలు మార్చడం జరిగింది. ఇంగ్లీష్ మీడియం పెట్టడం జరిగింది. 8వ తరగతి కల్లా ట్యాబ్లు తేవడం జరిగింది. ఇది చంద్రబాబు నాయుడు గారికి నచ్చని విషయం. ఎందుకంటే ఆయన అనునయాలకి ప్రైవేట్ పరంగా నారాయణ స్కూల్స్ కానీ చైతన్య స్కూల్స్ కానీ ఫ్యాక్టరీలాగా డబ్బులు ఎలా సంపాదించాలో తెలిసిన ఈ స్కూళ్ళకి అడ్డుపడతారు, అడ్డు తగులుతుంది అని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి అడ్డుకట్ట వేయడం జరిగింది. సాక్షాత్తు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు విజిట్ చేసినప్పుడు కానీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు విజిట్ చేసినప్పుడు కానీ మొదటి 2 నెలల్లోనే ఇద్దరు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇంత బాగా చేశారా అని ఆపుకోవాలనుకున్నా ఆపుకోలేక బయటకు వచ్చేసింది. చాలా బాగా చేశారు, చాలా బాగుంటాయి ఈ స్కూల్స్ అని. తర్వాత ఎవరో చెప్పారు, సార్ ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసింది అంటే మీకు అందరికీ తెలిసిందే కదా. అసలు దానికి విత్తనం నేను నాటాను అని చంద్రబాబు నాయుడు గారు ప్రతిదానికి నేనే చేశానని గొప్పలు చెప్పుకుంటారు. 17 మెడికల్ కాలేజీలు భారతదేశంలోనే కని విని ఎరుగని రీతిలో ఒకేసారి 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయించి దానికి అయ్యే ఖర్చు 8,500 కోట్లు. ప్రతి మెడికల్ కాలేజీకి ఒక హాస్పిటల్ ఉండాలా, అది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అవుతుంది, నర్సింగ్ ఉంటుంది. ఒక పక్క డాక్టర్లు మంచి విద్యను అభ్యసించి పేద ప్రజలు కూడా గవర్నమెంట్ కాలేజ్ అయితే సీట్ దొరుకుతుందనే ఉద్దేశంతో ఈ మెడికల్ కాలేజీలు పెడితే, హాస్పిటల్స్ ద్వారా ప్రజలకు వైద్యం అందుబాటులో ఉంటుందనే ఒక మంచి ఆలోచనతో ఈ 17 మెడికల్ కాలేజీలు పెట్టడం జరిగింది. 3,500 కోట్లు ఖర్చు పెట్టారు, ఇంకొక 5,000 కోట్లు ఖర్చు పెట్టారు. అది మాకు వీలు కాదు అంటది ఈ కూటమి ప్రభుత్వం. 5,000 కోట్లు మాకు చాలా భారం, అందుకని దీన్ని ప్రైవేటీకరణ చేస్తాము అంటే మాకు తెలిసిన వాళ్ళకి మేము ఇచ్చుకుంటాము, సీట్లు లక్షల్లో అమ్ముకుంటాము, పీజీ సీట్లు కోట్లలో అమ్ముకుంటాము. మరి ప్రజల సంగతి? వాళ్ళకి మాయ మాటలు చెప్తాను, మోసం చేస్తాను. ప్రతిసారి నా మాయ మాటలకి, నా మోసపు వ్యవహారాలకి వారు మోసపోయి ఓటు వేస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి మంచి పనులు చేయాల్సిన అవసరం లేదు. చేసే జగన్మోహన్ రెడ్డినే దించేశారు. ఎందుకు? చంద్రబాబు నాయుడు గారి మోసపు మాటలు విని నమ్మి
మరొకసారి మోసపోయాము అని తెలియజేస్తూ 1 సంవత్సరంలోనే మెడికల్ కాలేజీకి వ్యతిరేకంగా 1,000 సంతకాల సేకరణ అంటే ఒక వెంకటగిరిలోనే కాదు, రాష్ట్రం అంతా కూడా పిలిచి మరీ సంతకాలు పెడుతున్నారు. ఇంట్లోకి తీసుకువెళ్ళి ఇంటిల్లి పాదిని సంతకం పెట్టమంటున్నారు. అంటే ఇది మెడికల్ కాలేజీకి వ్యతిరేకంగా ఒక ఎత్తు అయితే, అసలు ఈ ప్రభుత్వంకి వ్యతిరేకంగా సంతకం పెడుతున్నారు. ఇది నిదర్శనం. రెఫరెండం అంటాం. ఎలక్షన్ అక్కర్లా, ఎలక్షన్ పెడితేనే రెఫరెండం కాదు. పులివెందుల్లో, ఒంటిమిట్టలో ఎలక్షన్ జరిగింది. ఏమైంది? రాష్ట్రం మొత్తం మీద ఉన్న పోలీసులు మోహరించి ఎవరు ఓటేశారు, ఏ విధంగా వచ్చిందో మీకు తెలుసు. అది కాదు, కానీ ప్రజలకి అవగాహన కలిగింది. మా అసంతృప్తి, ఈ కూటమి ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత తెలియజేస్తామని సంతకాల ద్వారా తెలియజేస్తుంది. ఇదే నిదర్శనం. 175 నియోజకవర్గాల్లో ఒకే రోజు ప్రజల ద్వారా నిరసన తెలపాలని జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించారు. ప్రతి దగ్గర పోలీసు నుంచి ఒక లెటర్, 15-20 మందే పోండి, నినాదాలు చేయొద్దు, బైక్ ర్యాలీ పెట్టొద్దు, నడిచే వెళ్ళాలి, మాట్లాడకూడదు. ప్రజల గొంతు నొక్కడం ఎవరి వల్ల కాదు. అయినా సమన్వయంతో డీజేలు అక్కర్లేదు, పెద్ద పెద్ద స్పీకర్లు అక్కర్లా. ప్రజల గొంతు వినిపించాలని వెంకటగిరిలో మామూలుగానే నడుచుకుంటూ వచ్చాం. ఎంఆర్ఓ గారి ఆఫీస్లో అర్జీ ఇవ్వటం జరిగింది. జగన్మోహన్ రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రి కావాలి అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. ప్రైవేటీకరణని ఆపుతాము, అడ్డుకుంటాము అని సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే చెప్పడం జరిగింది. ఎవరు దీనికి బిడ్డు వేసినా రేపు ప్రభుత్వం మారినప్పుడు ఎలక్షన్స్ రావటం తథ్యం. 27లోనే ఎమ్మెల్యే ఎన్నికలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కడం ఖాయం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం. రాగానే ఈ ప్రైవేటీకరణని రద్దు చేస్తాము. ప్రజలకు చెందాల్సిన మెడికల్ కాలేజీలు, ప్రజలకు చెందిన హాస్పిటల్స్, వారి కోసం ఈ కార్యక్రమం మొదలుపెట్టి 17 మెడికల్ కాలేజీలు ఒకేసారి శాంక్షన్ చేస్తే తిరిగి అది ప్రజలకే చెందేటట్టు చేస్తారని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. చూద్దాం ఎంతమంది ఏ విధంగా ముందుకు వస్తారో, ప్రభుత్వం ఏ విధంగా అడ్డదారులు దొక్కి మరి ప్రైవేట్ పరం చేయాలనుకుంటుందో. అడుగు అడుగున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున మేము దీన్ని అడ్డుకుంటాం, ప్రజలకే చెందేటట్టు చేస్తాం. దానికి ప్రజల తరఫునే ఈ ర్యాలీ. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది కాదు. స్టూడెంట్స్ పాల్గొన్నారు, యువత పాల్గొన్నారు, పెద్దలు వాళ్ళ పిల్లల కోసం పాల్గొన్నారు. 175 నియోజకవర్గాల్లో ఒకటే నిరసన. తప్పు చేస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడ్ చేసుకుని ముందుకు నడుస్తుందే కానీ మా వెంట ఉండేది అందరూ ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, ఎప్పుడు ఈ ప్రభుత్వాన్ని దించేస్తామా అనే ఉత్సాహంతో ఉన్నారు. ప్రజల కోసం కట్టిన మెడికల్ కాలేజీలు, వచ్చే హాస్పిటల్స్ వాళ్ళకే చెందాలి, వారికి అందేటట్టు చేస్తాం. వారి గురించే నిరంతరం ఆలోచించే జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రిని చేసుకుందాం. ఈ నిరసన కార్యక్రమాలు ఈ నెలాఖరికల్లా 1 సంతకాల పాంప్లెట్స్ అన్ని గవర్నర్ గారికి ఇవ్వడం జరిగింది. ఇదే కాదు, ఏ రంగంలో కూడా ఎవరు కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంతోషంగా లేరు.
వారందరికీ ఒకటే తెలియజేస్తుందా, మంచి రోజులు తొందరలో ఉన్నాయి. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి మీ బాగోగుల కోసం నిరంతరం ఆలోచిస్తూ, మీ మధ్య ఉంటూ, మీ గురించి ఆలోచిస్తూ, మీకోసం శ్రమ పడుతూ, మీరిచ్చే రేపు ఆ ఓటు వల్ల ముఖ్యమంత్రి అయి మీకు మంచిగా చేస్తాడని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. గడిచిన నెల రోజుల నుంచి కూడా ఈరోజు ఈ నడుస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపడుతున్నటువంటి ప్రతి ఒక్క కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొంటూ మీ అందరి అభిప్రాయాన్ని ఓటు ద్వారా తెలియజేసేందుకు టైం ఉంది కాబట్టి మీ అందరి సమీకరణ ద్వారా తెలియజేస్తున్నటువంటి వెంకటగిరి ప్రజలందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఈరోజు ఈ ప్రభుత్వం ఇంకా కూడా ఈ ప్రభుత్వానికి చలనం రాలేదు. గడిచిన నెల రోజుల పైనుంచి కూడా ప్రైవేటీకరణ చెయ్యొద్దు, మా బిడ్డల భవిష్యత్తుని నాశనం చెయ్యొద్దు, మా పేద ప్రజల ఆరోగ్యాన్ని బుగ్గిపాలు చెయ్యొద్దు అని ప్రజలు ఎంత ఉవ్వెత్తున ఎగిసిపడి నిరసనలు తెలియజేస్తున్నప్పటికీ కూడా ఇంకా ప్రభుత్వంలో చలనం రాలేదు సరికదా. మొన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశాన్ని చంద్రబాబు నాయుడు మంత్రులు అందరూ కూడా ప్రజల యొక్క అభివృద్ధిని, ప్రజల యొక్క సంక్షేమాన్ని అజెండాగా చేసుకోకుండా కేవలం ప్రైవేటీకరణకి మంత్రులు పంచుకోవడానికి పరిమితం చేయడం నిజంగా దురదృష్టకరంగా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఒక్క తప్పుడు నిర్ణయం వల్ల దాపుగా 20,000 మంది విద్యార్థులు పీజీ, నర్సింగ్, మెడిసిన్ విద్యార్థులందరూ కూడా వాళ్ళ యొక్క భవిష్యత్తును కోల్పోతా ఉన్నారు. అదేవిధంగా 5 లక్షల మంది ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా వారి యొక్క ఆరోగ్యాన్ని సంరక్షించుకునేది కూడా కోల్పోతా ఉన్నారు. మరి ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించాలి. ఇటువంటి ప్రజలకి హానికరమైనటువంటి ఇటువంటి తప్పుడు నిర్ణయాల్ని వెనక్కి తీసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చేపట్టినటువంటి ఉద్యమం కేవలం పేద ప్రజల కోసం, పేద ప్రజల సంక్షేమం కోసం, అదేవిధంగా వైద్య విద్యార్థుల అభివృద్ధి కోసం ఈ ఉద్యమాన్ని చేపట్టారు. మరి ప్రజలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 175 నియోజకవర్గాల్లో నెల రోజుల నుంచి కూడా మేము గడప తొక్కకు తలికే వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు చేస్తూ ఉన్నారు. ఈ సంతకాన్ని వాళ్ళు బ్యాలెట్ పేజ్ మీద జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా నేటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేస్తున్నటువంటి ఓటుగా భావించి ఎంతో ఉత్సాహంగా ఓటేస్తూ ఉన్నారు. ఈ యొక్క ఉద్యమం దానికి నిదర్శనంగా మేమంతా కూడా భావిస్తూ ఉన్నాము. అదే రాబోయే రోజుల్లో వెంకటగిరి ప్రజలందరూ కూడా రామ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పరిచేది బహుమతిగా ఇవ్వాలని, వాళ్ళ యొక్క మద్దతును మరింత ఇంకా తెలియజేయాలని సందర్భంగా కోరుకుంటూ సెలవు. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కోటి సంతకాల ప్రజా ఉద్యమం తలపెట్టడం జరిగింది. అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు గడుస్తూ ఉన్నా కానీ ఈ కూటమి ప్రభుత్వం ప్రజలు ఎట్టపోయినా పర్వాలేదు, మాకు గద్దెనెక్కితే చాలని చెప్పే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తూ ఉన్నారు. అయితే మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం, ఏదైతే ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని పీపీ విధానం ప్రైవేటు పరం చేస్తారని చెప్పేసి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం నిర్ణయిస్తుంది. కానీ మేము ఒకటే చెప్తా ఉన్నాం, వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం తరఫున రాబోయే రోజుల్లో అనేక ఉద్యమాల్ని చేస్తామని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. అయ్యా, మీరు 40 సంవత్సరాలు అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు మీరు 40 సంవత్సరాల అనుభవంలో ఒక్క మెడికల్ కాలేజీని ఆంధ్రప్రదేశ్కి తెచ్చారని చెప్పేసి ఈ సభాముఖంగా మిమ్మల్ని తెలియజేస్తా ఉన్నాం. అదే కాకుండా అభివృద్ధే కాకుండా మీరు ఏం చేస్తున్నారని చెప్పేసి మేము అడుగుతున్నాం. కానీ 1923 నుంచి 2019 వరకు మన భారతదేశ చరిత్రలోనే కాదు మన ఆంధ్రప్రదేశ్లో కేవలం మన ఆంధ్రప్రదేశ్ 12 మెడికల్ కాలేజీలు ఉంటే అదే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క కోవిడ్ అయినా కానీ పరిపాలన కొత్తగా అనుభవం అయినా కానీ ప్రభుత్వం ప్రజలకి నాణ్యమైన విద్య వైద్యం అందాలని చెప్పే ఆశయంతో 17 మెడికల్ కాలేజీలని ఏకపాలనలో తీసుకొచ్చిన చరిత్ర గల ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా ఈ ఆంధ్రప్రదేశ్లో, ఈ దేశంలో అంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. అటువంటి జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలకి నాణ్యమైన విద్య వైద్యం అందించాలనే ఆశయంతో పనిచేసినటువంటి మెడికల్ కాలేజీని ఇవాళ తీసుకొస్తే మీరు ప్రైవేటైజేషన్ చేస్తామని చెప్పేసి కుట్రలు పొందుతూ ఉన్నారు. ఈరోజు ఆల్రెడీ ఎయిమ్స్ చెప్పింది 2000 ఆల్రెడీ మనకి ఇప్పుడున్న మెడికల్ కాలేజీలో 2300 అయితే మరో అదనంగా 2500 మెడికల్ కాలేజీలని సీట్లని ఇవాళ మా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి ఏదైతే బడుగు బలహీన ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి ఈరోజు ఉచితంగా ఎంబీబీఎస్ చేయాలనే కళను ఈరోజు సకారం చేసుకునేదానికి ఈ యొక్క ప్రభుత్వం మెడికల్ ప్రైవేట్ కాలేజీలు ఉపయోగపడుతుంటే ఇవాళ మీరు పేద
విద్యార్థుల్ని విద్యకు దూరం చేసే దాడిగా మీరు అడుగులు వేస్తూ ఉన్నారు. ఇది సరైన విధానం కాదని చెప్పేసి మేము వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో మీరు కానీ ఇదే కానీ ఆలోచన విధానంతో ఉంటే మరిన్ని ఉద్యమాలు మేము చేసేదానికి మా యొక్క కార్యాచరణ ఉంటుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఈ కోటి యొక్క ప్రజా సంతకాల కోసం ఆల్రెడీ విద్యార్థులే కాదు యువత అయితేనేవి స్వచ్ఛందంగా వచ్చి ప్రతి ఒక్కరూ చేస్తూ ఉంటారు. భవిష్యత్తులో మా నియోజకవర్గంలో మా రామన్న నాయకత్వంలో మేము మరిన్ని ఉద్యమాలు ముందుకు తీసుకెళ్లేదానికి మా రామన్న నాయకత్వాన్ని బలపరిచేదానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చిన మా రామన్నకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. తీసుకున్న వాళ్ళు వెనక్కి రండి, కాస్త తీసుకున్న వాళ్ళు వెనక్కి రండి.